కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హామీ ఇచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే వనమాడిని సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి, అడిషనల్ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ అనితలు మర్యాదపూర్వకంగా కలిసి ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ లావణ్య మాట్లాడుతూ ఆసుపత్రి అత్యవసర విభాగంలో పడకల సంఖ్యను పెంచాలని, వెంటిలేటర్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో వాటిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు. అలాగే పెరుగుతున్న రోగులకు తగిన విధంగా సేవలు అందించేందుకు ఎంఎన్ఓల సంఖ్య తక్కువగా ఉన్నందున వాటిని భర్తీ చేయాలని, ట్రామా కేర్ వార్డు ఎక్విప్మెంట్, కేత ల్యాబ్ అవసరాలను వివరించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని ఆమె వెల్లడించారు. ట్రామా బ్లాక్ కావాల్సిన పరికరాలు, ట్రామా బ్లాక్ ని మనం వెంటనే కూడా పునరుద్ధరించి దానికి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరాన్ని కూడా వివరించడం జరిగింది. హాస్పిటల్కి ప్రత్యేకంగా ఎంఎన్ఓలు చాలా స్కేర్సిటీ ఉంది, అంటే తక్కువగా ఉన్నారు. వారిని నెంబర్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరాన్ని కూడా మేము వివరించడం జరిగింది. తర్వాత హాస్పిటల్ కొత్త బిల్డింగ్స్, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ ది క్యాజువాలిటీని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం కూడా వివరించడం జరిగింది. అన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందించారు. సో ఒకసారి హాస్పిటల్ విజిట్కి వస్తానని కూడా మాకు హామీ ఇచ్చారు. సో త్వరలో సార్కి మనం అన్నీ కూడా మొత్తంగా కరెక్ట్ చేసి సార్ని తీసుకొని వెళ్ళి అన్నీ వివరించడం జరుగుతుంది. దానివల్ల హాస్పిటల్కి మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.